For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ట్రిపుల్ సమ్ అంటే ఏంటి? మీరు అందరూ వినే ఉంటారు, కపుల్ అంటే ఇద్దరు ఉంటారు. ఈ కపుల్లో పూర్వంలో అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండడాన్ని కపుల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కపుల్స్ ఇద్దరు మగవాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఉండొచ్చు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే వాటిని లెస్బియన్ అంటారు, ఇద్దరు మగవాళ్ళు ఉంటే వాళ్ళని గే అంటారు. ఈ ట్రిపుల్ సమ్లో ఏంటంటే ముగ్గురు పార్ట్నర్స్ ఉంటారు, ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయి లేదా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఇలా పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో కలిసి సంసారం చేయడాన్ని ట్రిపుల్ సమ్ అంటారు. ఈ ట్రిపుల్ సమ్ ఒక్కొక్కసారి ట్రబుల్ సమ్ అవుతుంది. ఏంటి అంటే వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ అవి ఇవి క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరైతే సంసారం చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు ముందుగా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం వ్యాధులు లేవు కదా అని టెస్ట్ చేసుకొని సంసారం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఈ ట్రిపుల్ సమ్లో ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే ఏ అబ్బాయి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది వాళ్ళకు తేల్చుకోవాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ పుట్టిన పాపకు ఎవరు ఫాదరు, బయలాజికల్ ఫాదర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తారు. ట్రిపుల్ సమ్ నౌడేస్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ సొసైటీ. వీఆర్ కమింగ్ అక్రాస్ విత్ నవ్ అండ్ దెన్. ఇట్లాంటి కపుల్ అనే వాడు వాడకూడదు. ఇట్లాంటి ట్రపుల్లో ఇట్లాంటి ట్రపుల్ కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంటారు. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ కపుల్ ఎవరు? లైఫ్ స్టైల్ కపుల్ గురించి మిత్రుడు అడుగుతున్నారు. దీనికన్నా ముందు ఒకటి చెప్తాను నేను. యూజువల్గా హస్బెండ్కు తెలియకుండా అమ్మాయి తిరిగినా, వైఫ్కి తెలియకుండా అబ్బాయి తిరిగినా దాన్ని చీటింగ్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ కపుల్ ఏమిటి అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు యాక్సెప్ట్ చేసి దే ఇన్వైట్ సంబడి ఇన్ టు దేర్ ఫ్యామిలీ లైఫ్. దే ఆర్ నోన్ యాజ్ లైఫ్ స్టైల్ కపుల్. ఈ లైఫ్ స్టైల్ కపుల్ రకరకాలు ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఒక ఫిమేల్ పార్ట్నర్ని ఇన్వైట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మేల్ పార్ట్నర్ని ఇన్వైట్ చేయొచ్చు. ఒకవేళ మేల్ పార్ట్నర్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ కొత్తగా వచ్చిన పార్ట్నర్ యాక్టివ్గా ఉంటాడు, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న హస్బెండ్ కొంచెం ప్యాసివ్గా ఉంటాడు. లేదా రౌండ్స్, ఒకసారి బయట నుంచి వచ్చిన వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు, ఇంకోసారి హస్బెండ్ యాక్టివ్గా ఉంటాడు. ఇలా ఒకళ్ళు ప్యాసివ్గా ఉన్నప్పుడు ఇంకోళ్ళు యాక్టివ్గా ఉండి సంసారం చేయడాన్ని దీన్ని లైఫ్ స్టైల్ కపుల్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ కపుల్ ఏమిటంటే ఇద్దరికీ ఆమోదం ఉంటుంది, ఇద్దరికీ తెలిసి ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందులో చీటింగ్ ఏమీ లేదు. హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ కూడా నచ్చి చేసేదాన్నే దీన్ని లైఫ్ స్టైల్ కపుల్ అంటారు. డాక్టర్ గారు, వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? యూజువల్గా వైఫ్ స్వాపింగ్ అనేది కొంచెం రిచ్ కపుల్స్లో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పార్టీ అయినప్పుడు వాళ్ళ కారు తాళాలు కీస్ అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి దాన్ని పికప్ చేయమంటారు. సో అలా పికప్ చేసినప్పుడు ఎవరికి ఏ కారు తాళపు చేయి వస్తే, ఆ కీ వస్తే ఆ కారు ఓనర్ వైఫ్తో అతను ఆ రోజు సంసారం చేస్తారు. దీన్ని వైఫ్ స్వాపింగ్ అంటారు. ఇది ఇద్దరు పార్ట్నర్స్కు ఇష్టమై చేసినప్పుడే గొడవలు లేకుండా ఉంటాయి. ఇష్టం లేకుండా ఇట్లాంటి పార్టీస్కు వెళ్ళకూడదు. ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు గొడవలు ఏమో ఉండవు. సో ముఖ్యంగా పెద్ద పెద్ద పార్టీస్, పెద్ద వాళ్ళు బాగా రిచ్ పీపుల్ చేసే పార్టీస్లో ఇది వెరీ కామన్. వాళ్ళు దే డు నాట్ ఇన్వైట్ ఎవ్రీబడి. వాళ్ళకు పరిచయం ఉండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాటిల్లో ఏం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే పాత ఒక రోత అంటారు.
సో కొత్త విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం, కొత్త వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు, కొత్త వాళ్ళతో సెక్స్ చేసినప్పుడు ఉండే ఎక్సైట్మెంటు, ఇట్లాంటి వాటి కోసమని ఈ లైఫ్ స్టైల్ ఇట్లాంటి వైస్ స్వాపింగ్ అనే దానికి పూనుకుంటారు. వైస్ స్వాపింగ్లో కూడా కండోమ్స్ వాడుకోవడం అనేది శ్రేయస్కరం.